మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేస్తే ఇప్పటికీ విచారణ పేరుతో సాగదీస్తున్నారని, భూములు కబ్జా చేసి అరాచకాలు చేసిన పెద్దిరెడ్డిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారని, సాక్షాత్తు సీఎం చంద్రబాబు మద్యం నిందితులతో రహస్య భేటీ అయినట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పెద్దిరెడ్డి అరాచకాల గురించి పొంగనూరు నియోజకవర్గంలో చిన్నపిల్లాన్ని అడిగినా చెబుతారన్నారు. గత 5 సంవత్సరాల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాల ప్రభుత్వానికి అంతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైన కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపిన తర్వాత గత 2 నెలల కాలంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి, దోపిడీ గురించి, దౌర్జన్యాల గురించి రోజుకొక అంశము ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనంత దోపిడీ జరిగింది, అన్ని రకాలుగా అరాచకాలు జరిగాయి. వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారు. కాబట్టే ఈరోజు దేశ చరిత్రలో ఒక పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఇంత దారుణమైన ఫలితాలు ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎదుర్కోలేదు.